హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. Jntuh సంబంధించి బీటెక్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ యొక్క అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం చూద్దాం స్టూడెంట్స్. అండ్ మీకు ముఖ్యంగా బీటెక్లో చాలా హెల్ప్ అయ్యే వీడియోస్, కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించి సి అండ్ పైథాన్ క్లాసెస్ మన ఛానల్ నుంచి అందిస్తున్నాం కాబట్టి కింద ప్లేలిస్ట్ ఇచ్చాం అండ్ ఆ క్లాసెస్ కంటిన్యూ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ మీకు కంటిన్యూస్ ఫ్లో టైం టు టైం నోటిఫికేషన్కి వస్తాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండక్షన్ ప్రోగ్రామ్ అన్నది మనకి ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు నడుస్తుంది. అండ్ ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే క్లాసెస్ అన్నవి మనకి సెప్టెంబర్ 4 నుంచి నవంబర్ 4 వరకు నడుస్తుంది. 04/9/2023 నుంచి 04/11/2023 వరకు నడుస్తుంది. ఈ మధ్యలో మనకి కొన్ని దసరా హాలిడేస్ వస్తాయి. ఆ దసరా హాలిడేస్ వచ్చేసి మనకి 23/10/2023 నుంచి 28/10/2023 1 వీక్ దసరా హాలిడేస్ అయితే మనకి మధ్యలో క్లాసెస్ మధ్యలో వస్తుంది. సో ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి నవంబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు నడుస్తుంది. అండ్ సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ మార్క్స్ టు యూనివర్సిటీ ఆన్ ఆర్ బిఫోర్ నవంబర్ 17. సో మీరు రాసిన నవంబర్ 6 నుంచి అండ్ నవంబర్ 11 వరకు ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ కాలేజ్ యూనివర్సిటీకి 17 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి నవంబర్ 13 నుంచి Jan 12 వరకు నడుస్తుంది, 9 వీక్స్. అండ్ సెకండ్ మిడ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి January 16 స్టార్ట్ అయ్యి January 22 వరకు నడుస్తుంది. అండ్ ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ రెండు నడుస్తాయి 1 వీక్ దాకా. సో January 23 నుంచి January 27 1 వీక్ మనకి అటు ప్రాక్టికల్స్, మిగిలిన 1-2-3 డేస్ అవి వచ్చి ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా ఇచ్చేస్తారు. అండ్ ఈ మార్క్స్ మనకి సబ్మిషన్ ఆఫ్ సెకండ్ మిడ్ వచ్చేసి Jan 24 లోపు సబ్మిట్ చేయాలి. ఇంకా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అంటే థియరీ ఎగ్జామినేషన్స్ అన్నవి మనకి ఇప్పుడు Jan 29 నుంచి Feb 9 వరకు నడుస్తుంది. టోటల్గా వర్కింగ్ డేస్ అనేది 90 డేస్ మనకు వర్కింగ్ డేస్. ఇలా చూసుకుంటే చూడండి, మొత్తంగా మనకి 5 ఎగ్జామ్స్ జరుగుతుంది. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్, సెకండ్ మిడ్, తర్వాత ల్యాబ్. సో ల్యాబ్లో ఏంటంటే ఇంటర్నల్ ల్యాబ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ల్యాబ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి థియరీ ఎక్స్టర్నల్ ఉంటుంది. సో దీంతో మనకి సెమ్ 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెమిస్టర్ 2 కమెన్స్మెంట్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ క్లాస్ వర్క్ వచ్చేసి Feb 12 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకి February 12 నుంచి అండ్ మనకి April 6 వరకు నడుస్తుంది. అండ్ ఫస్ట్ మిడ్ వచ్చేసి మనకి April 8 నుంచి April 16 వరకు 1 వీక్ టైం ఉంటుంది. అండ్ మార్క్స్ యూనివర్సిటీకి మనం April 20 లోపు కాలేజ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నది 18/4/2024 నుంచి 29/6/2024 దాకా నడుస్తుంది. తర్వాత సమ్మర్ వెకేషన్ వస్తుంది, ఒక 2 వీక్స్. సమ్మర్ వెకేషన్ తర్వాత సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ నడుస్తాయి 1/7/2024 to 6/7/2024 వరకు. ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. అది 8/7/2024 నుంచి 12/7/2024 1 వీక్ నడుస్తుంది. తర్వాత సబ్మిషన్ ఆఫ్ సెకండ్ మిడ్ మార్క్స్ సంబంధించి సబ్మిషన్ ఉంటుంది. 10/7/2024 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి 15/7/2024 నుంచి 27/7/2024 వరకు మనకి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతుంది. సో సెకండ్ సెమిస్టర్ వచ్చేసి 91 డేస్ ఉన్నాయి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. సో ఇలా సెమ్ 1 90 డేస్ అండ్ సెమ్ 2 91 డేస్తో టోటల్గా సెమ్ 1 అండ్ సెమ్ 2 మనకైతే కంప్లీట్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇది టోటల్గా అకాడమిక్ క్యాలెండర్ Jntuh సంబంధించి. మీకు ఈ మిడ్ ఎగ్జామ్స్కి అనుగుణంగా అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనుగుణంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి వస్తుంది, ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.